ఏరోప్లేన్ అంటే మోడర్న్ కాన్సెప్ట్ అనుకుంటా. ఏరోప్లేన్ అంటే యాన్షియంట్ కాన్సెప్ట్ అని మీకు తెలుసా? ఒక ఇండియన్ బుక్లో 1918లో రీడిస్కవర్ అయింది. అండ్ ఇట్ టాక్డ్ అబౌట్ ఏరోప్లేన్స్ ఇన్ ఫుల్ డీటెయిల్స్. ఎస్, అదే వైమానిక శాస్త్ర. వైమానిక శాస్త్ర అనే యాన్షియంట్ టెక్స్ట్ని 1918లో పండిట్ సుబ్బరాయ శాస్త్రి గారు రీడిస్కవర్ చేసినారంట. ఆ బుక్లో 3 రకాల ఫ్లయింగ్ మిషన్స్ గురించి రాశారంట. అవి సుందర విమాన, రుక్మ విమాన, శకున విమాన. అవి జస్ట్ షేపే కాకుండా ఫ్యూయల్ మెటల్స్ టు బి యూజ్డ్, స్టీరింగ్ సిస్టమ్, ఈవెన్ ఫ్లయింగ్ టెక్నిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక సెక్షన్లో యాంటీ గ్రావిటీ మెకానిజం, సోలార్ పవర్ యూసేజ్ అండ్ రాడర్ లైక్ ఫ్యూచర్స్ కూడా మెన్షన్ ఉన్నాయంట. అది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ సాంస్క్రిట్లో ఉండేదంట. బ్రిటిషర్స్ టైంలో మోడర్న్ సైంటిస్టులు ఏమని చెప్పారంటే దిస్ ఈస్ నాట్ ప్రాక్టికల్ అని అండ్ బ్యాన్ ఇట్ ఫ్రమ్ మెయిన్ స్ట్రీమ్ స్టడీస్. బట్ ఇక్కడ ఒక డౌట్, అప్పట్లో ఫ్లైట్ కాన్సెప్ట్ లేనప్పుడు ఎట్లా డీటెయిల్ డిస్క్రిప్షన్ పాసిబుల్ అయింది? ఇప్పుడు మనం డ్రోన్స్, జెట్స్, ఏఐ బేస్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ చూస్తున్నాం. బట్ మన యాన్షియంట్ టెక్స్ట్లో ఆల్రెడీ ఫ్లయింగ్ టెక్నాలజీ గురించి ఉంది. మేబీ ఇట్స్ నాట్ జస్ట్ ఇమాజినేషన్, మేబీ వీ రీడిస్కవరింగ్ లాస్ట్ సైన్స్. బ్రిటిష్ టెక్స్ట్ బుక్స్లో చెప్పలేదు, కానీ భారతీయ జ్ఞానంలో ఏరోడైనమిక్స్ గురించి ఉండేది. బికాస్ హిస్టరీలో ట్రూత్ ఉంటుంది.